హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా. కాకినాడ లోక్సభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లోని 25 లోక్సభ నియోజకవర్గాలలో ఒకటి. ఇది 7 అసెంబ్లీ సెగ్మెంట్లను కలిగి ఉంది. ఈ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. 2019 నాటికి ఈ నియోజకవర్గం పరిధిలో మొత్తం 15,63,930 మంది ఓటర్లు ఉన్నారు. కాకినాడ లోక్సభ నియోజకవర్గం విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లోని 25 లోక్సభ స్థానాల్లో కాకినాడ చాలా ముఖ్యమైంది. ఎందుకంటే ఈ లోక్సభ నియోజకవర్గం ఎంతో మంది దిగ్గజ నేతలను దేశానికి అందించింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన వైసీపీ అభ్యర్థి వంగా గీత ప్రస్తుతం ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. అయితే అధిష్టానం ఆమెను ఈసారి ఎన్నికల్లో పిఠాపురం నుంచి అసెంబ్లీ బరిలోకి దింపింది. దీంతో ఎంపీ అభ్యర్థిగా చలమలశెట్టి సునీల్ను జగన్ ప్రకటించారు. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి మల్లిపూడి మంగపతి పల్లంరాజు, పీఆర్పీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్, టీడీపీ అభ్యర్థి వాసంశెట్టి సత్య మరియు బీజేపీ అభ్యర్థి బిక్కిన విఘ్నేశ్వరరావులపై పోటీ చేసి 34,044 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి తోట నరసింహం, వైసీపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్, కాంగ్రెస్ అభ్యర్థి మల్లిపూడి మంగపతి పల్లంరాజు, ఆర్పీఐ అభ్యర్థి మోత శారద, ఇండిపెండెంట్ అభ్యర్థి జల్లూరి వెంకటేశ్వర్లు మరియు జేఎస్పీ అభ్యర్థి తుమ్మలపల్లి సత్యరామకృష్ణలపై పోటీ చేసి 3,431 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి వంగా గీతా విశ్వనాథ్, టీడీపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్, జేఎస్పీ అభ్యర్థి జ్యోతుల వెంకటేశ్వరరావు, బీజేపీ అభ్యర్థి యాళ్ల వెంకట రామ్మోహన్ రావు మరియు కాంగ్రెస్ అభ్యర్థి మల్లిపూడి శ్రీరామచంద్రమూర్తిలపై పోటీ చేసి 25,738 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్, జేఎస్పీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ తంగేళ్ల మరియు కాంగ్రెస్ అభ్యర్థి ఎంఎం పల్లంరాజుల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు, మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.